నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పోలవరం ప్రస్తుతం దేశంలో నిర్మాణంలో ఉన్న అత్యంత ఖరీదైన అతి భారీ ప్రాజెక్టు. 47,725 కోట్ల రూపాయల అంచనా వ్యయంలో ఇప్పటికే 21,000 కోట్లు ఖర్చు చేశారు. 45.7 అడుగుల ఎత్తు, 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కడుతున్న పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. దశాబ్దాల తరబడి ప్రతిపాదన దశలోనే ఉన్న పోలవరం ప్రాజెక్టు 2005లో ప్రారంభమైన అసలు పని మాత్రం 2014 తర్వాతే మొదలైంది. నాటి సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగింది. ఇంకొక ఏడాదిలో ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్న సమయంలో జగన్ సీఎం అయ్యాడు. ఆయన రివర్స్ విధానాలతో పోలవరం కూడా రివర్స్ అయింది. జగన్ హయాంలో కొత్తగా చేసిన పనులేవీ లేకపోగా గతంలో కట్టిన నిర్మాణాలు కూడా డ్యామేజ్ అయిపోయాయి. పోలవరానికి పట్టిన గ్రహణం ఎవరు? ప్రాజెక్టుకు శాప విమోచనం ఎప్పుడు? నవ్యాంధ్రప్రదేశ్ జీవధార ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలుసుకుందాం. గోదావరిపై పోలవరం దగ్గర డ్యాం నిర్మించాలన్న ప్రతిపాదన 100 ఏళ్ల నాటిది. 1940లో బ్రిటిష్ పాలకులు సర్వే చేసిన భారీ నిర్మాణ వ్యయం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో అడుగు ముందుకు పడలేదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాసాగర్ పేరుతో పోలవరం నిర్మాణం ప్రారంభించింది. అయితే ప్రధాన డ్యాం నిర్మాణం పక్కన పెట్టి కాలువల్లో మట్టి పనులు చేసి కమిషన్లు దండుకోవడానికి పరిమితమయ్యారు అప్పటి కాంగ్రెస్ సర్కారు పెద్దలు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించింది. నవ్యాంధ్రప్రదేశ్లో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరం నిర్మాణ బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిర్మించడం ఆనవాయితీ. అయితే ఢిల్లీ పెద్దలకు వదిలేస్తే ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ పనులు చేసే విధంగా మోదీ సర్కారును ఒప్పించారు నాటి సీఎం చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 74% పనులు పూర్తయ్యాయి. 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునే సామర్థ్యంతో స్పిల్వేను రీడిజైన్ చేసి రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఎగువ, దిగువ కాపర్ డ్యాంలతో పాటు ప్రధాన డ్యాం నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ కూడా దాదాపు పూర్తయింది. రెండు 2019లో వైసీపీ అధికారంలోకి రావడం పోలవరం ప్రాజెక్టుకు పెద్ద శాపంగా మారింది. రివర్స్ టెండర్ల పేరుతో అప్పటి వరకు నిర్మాణ పనులు చేస్తున్న నవయుగ కన్స్ట్రక్షన్స్ కంపెనీని తొలగించి మెగా ఇంజనీరింగ్ సంస్థకు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంలో ఏ మాత్రం అనుభవం లేని మెగా సంస్థ ఎక్స్పీరియన్స్ ఉన్న జర్మన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని పనులు ప్రారంభించేసరికి చాలా సమయం పట్టింది. జగన్ రివర్స్ ప్లాన్ పూర్తయ్యే వరకు వరదలు వెయిట్ చేయవు కదా. 2019 వర్షాకాలంలో గోదావరి నదిలో భారీ వరద పోటెత్తింది. రివర్స్ టెండర్ల పేరుతో పనులు నిలిపేసిన వైసీపీ ప్రభుత్వం విలువైన కాలాన్ని వృధా చేసింది. ఎగువ కాపర్ డ్యాంను పటిష్టం చేయకపోవడంతో భారీ వరదల కారణంగా ప్రధాన డ్యాం నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. డ్యాం కింద నుంచి నీరు లీక్ అవ్వకుండా 100 నుంచి 200 మీటర్ల లోతు వరకు డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తారు. డ్యాం భద్రతకు ఎంతో ముఖ్యమైన కట్టడం దెబ్బతినడంతో పోలవరం పనులు నిలిచిపోయాయి. 2020లో కరోనా మహమ్మారి విజృంభించడంతో డయాఫ్రమ్ వాల్ రిపేర్ పనులు ముందుకు సాగలేదు. 2022లో గోదావరికి మరోసారి భారీ వరద రావడంతో ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. పనులు జరుగుతున్న ప్రాంతంలోకి వరద పోటెత్తడంతో డయాఫ్రమ్ వాల్ మరింతగా డ్యామేజ్ అయింది. 2 చోట్ల 200 మీటర్ల వరకు కొట్టుకుపోయింది. ప్రధాన డ్యాం నిర్మాణం చేయాల్సిన చోటు వరద నీటితో నిండిపోయింది. నీటిని బయటకు పంపడానికి నెలల తరబడి భారీ పంపులతో శ్రమించినా ప్రయోజనం లేకపోవడంతో దిగువ భాగంలో కాలువ తవ్వడం ద్వారా నిర్మాణ ప్రాంతం నుంచి నీటిని కిందకు పంపించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను రిపేర్ చేయాలా
లేక కొత్తగా నిర్మించాలా అనే విషయంపై కేంద్ర జలసంఘం నివేదిక కోసం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎదురు చూస్తోంది. రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీర్లు మాత్రం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే మేలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో ఏటా భారీ వరదలు పోటెత్తుతాయి. డ్యామ్ సేఫ్టీ దృష్ట్యా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే మంచిదని భావిస్తున్నారు. ఇందుకోసం అదనంగా 990 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. రెండు 2018 లెక్కల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచడానికే కేంద్ర ప్రభుత్వం దశాబ్దం పాటు కాలయాపన చేసింది. ఇప్పటికీ ప్రధాన డ్యాం నిర్మాణం ప్రారంభం కాలేదు. పాత ధరలతో పనిచేయడానికి కాంట్రాక్టర్ సంస్థ అంగీకరించే అవకాశం లేదు. 2023-24 ధరల ప్రకారం మరోసారి ప్రాజెక్టు వ్యయం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రావాలంటే ఇంకెంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి, జరిగిన నష్టానికి ఎవరిని బాధ్యులను చేయాలో స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు నిర్మాణ గడువును 2026కు పొడిగించింది జగన్ సర్కారు. అప్పటికైనా పూర్తవుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ ఉద్యోగులకే నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. మొదటి దశలో ప్రాజెక్టును 141.15 మీటర్ల ఎత్తుకు పరిమితం చేయడం ద్వారా సుమారు 30,000 మంది నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే సరిపోతుంది. ఈ స్థాయిలో 120 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. పూర్తి స్థాయిలో 45.7 మీటర్ల లెవెల్లో నీటిని నిల్వ ఉంచాలంటే 93,000 మంది నిర్వాసితులకు R&R ప్యాకేజ్ అమలు చేయాల్సి ఉంటుంది. ఒకేసారి అంతమంది నిర్వాసితులకు పునరావాసం అందించేందుకు నిధులు లేవనేది జగన్ సర్కారు వాదన. దశల వారీ నిర్మాణం ప్రతిపాదనపై విపక్షాలు, రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒకేసారి 45.7 మీటర్ల స్థాయిలో ప్రాజెక్టు నిర్మించి నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించిన తర్వాతే పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయవచ్చని సూచిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభం కలుగుతుంది. ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు నిర్మాణంలో జగన్ ప్రభుత్వం ఆడిన రివర్స్ గేమ్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసింది. ఇప్పటికీ పోలవరం నిర్మాణం పూర్తయి ఉంటే నేడు రాష్ట్రంలో తాగునీటి కోసం ఇంత కటకట ఉండేది కాదు, పంటలు ఎండేవి కాదు. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రజల కరెంటు కష్టాలు తీరేవి. దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా జగన్ సర్కారు రూపొందించిన రివర్స్ విధానాలే పోలవరం ప్రాజెక్టుకు పెనుశాపంగా పరిణమించాయి. జగన్ పాలనలో 3 రాజధానుల తర్వాత రెండో అతిపెద్ద వైఫల్యం పోలవరం ప్రాజెక్టు డ్యామేజీనే అని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. జగన్ ప్రభుత్వం పడిపోయి మరోసారి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవుతుందనేది మెజారిటీ ప్రజల భావన.